గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ వీక్స్ ఒక 40 to 60 days ఒక వండర్ఫుల్ స్టాక్స్ ఉంటుంది. అదేలాగా ఏదైనా ఒక స్టాక్ ఉంటే ఒక 9 to 12 months కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. అది చూడండి. ఇప్పుడు మార్కెట్ గురించి మనము చాలా స్పష్టంగా చెప్పుకున్నాము. మీ అందరికీ తెలుసు. మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ మంత్ సెప్టెంబర్ 5వ తారీఖున చాలా స్పష్టంగా క్లియర్గా వేశాను. మార్కెట్ ఎక్కడికి వెళ్ళబోతుంది, వాట్ ఈస్ ద డైరెక్షన్ అని చెప్పి. అదేలాగనే మార్కెట్ మన 5వ తారీఖున మన టెలిగ్రామ్లో ఇచ్చినట్టే మార్కెట్ మూవ్ అయింది. మన ఫస్ట్ టార్గెట్ 20,000 రీచ్ అయింది. అదేలాగా 20,500 నియర్లోనే ఉన్నాము. బట్ ఇక్కడ మనం చాలా కాషియస్గా ఉండాలి. ఎక్కడ బుక్ ప్రాఫిట్ చేయాలనేది నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్. 20,400 450 రేంజ్లో చాలా కాషియస్గా ఉండాలి, చెప్తాను. అది తర్వాత చూడండి. ఈ బుల్ మార్కెట్లో చాలామంది అంటే బుల్లనే ఉందే కానీ సార్ నేను రూపాయి సంపాదించుకోలేకపోతున్నాను సార్ అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ సంపాదించే వాళ్ళు సంపాదిస్తూనే ఉన్నారు. బుల్ మార్కెట్లో ఏదైనా ఒక డిప్ వస్తే సమ్ టైమ్స్ ఏదైనా 1 or 2 days నెగిటివ్ చూసామంటే బై చేయాలి. అది ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ మైనస్లో బై చేస్తే, నెగిటివ్లో బై చేస్తే మనం పాజిటివ్లో అమ్ముకోవచ్చు. బట్ బుల్ మార్కెట్ నేను ఆల్రెడీ మీకు చెప్తూనే ఉన్నాను. ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ బుల్ మార్కెట్. గత 3 నెలలుగా కూడా చెప్తూనే ఉన్నాను. మంచి బుల్ మార్కెట్లో ఉన్నాం మనము. ఒక వండర్ఫుల్ బుల్ మార్కెట్. ఇంకా చాలా స్టాక్స్ ర్యాలీ వెళ్ళాల్సింది ఉంది, వెళ్ళాలి అని నేను చాలాసార్లు చెప్పాను. అదేలాగానే వెళ్తున్నాయి. అది ఇప్పుడు చూడండి. మొదటి స్టాక్ వచ్చి అక్షర్ కెమికల్స్. చూడండి, అక్షర్ కెమ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా AKSHARCHEM, అక్షర్ కెమ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 289 రూపాయలు ఉంది. బై చేసుకోండి. బై చేసుకున్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 413 రూపాయలు 90 పైసలు మొదటి టార్గెట్. తర్వాత 519 రూపాయలు 30 పైసలు రెండో టార్గెట్. 687 రూపాయలు 30 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 210 రూపాయలు స్టాప్ లాస్. అక్షర్ కెమ్ 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 232 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇప్పుడు 289 రూపాయలు ఉంది. బై చేసుకోవచ్చు. అది తర్వాత ఇది వచ్చి ఒక 40 to 60 days. తర్వాత మరొక స్టాక్ వచ్చి చెప్తాను. తర్వాత ఇప్పుడు చూడండి, మన అకాడమీలో మనము 19వ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు. October 28th and 29th 2 days వర్క్షాప్. సీట్స్ అన్ని కంప్లీటెడ్ ఆల్మోస్ట్. జస్ట్ లాస్ట్ ఒక 4 to 5 సీట్స్ ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే అది కూడా ఇప్పుడు బుకింగ్ క్లోజ్ అవుతుంది. అది కాబట్టి ఈసారి వచ్చి కొద్దిగా ఫాస్ట్ ఫిల్లింగ్, ఎర్లీగా క్లోజ్ అవుతున్నాయి బుకింగ్స్. బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీగా చేసుకోండి. October 28th and 29th. ఇది వచ్చి డైరెక్ట్గా అక్కడికి రాలేరు. ఎవరైనా సరే ముందుగానే బుక్ చేసుకొని, మీకు కొన్ని ప్రాసెస్ ఉన్నాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని అక్కడికి రావాలి. అది రెండో స్టాక్ వచ్చి ప్రికాట్. చూడండి, ప్రికాట్ PRECOT ప్రికాట్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 226 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు. బాయ్ ఓన్లీ అబోవ్ 251 రూపాయి పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి,
రూ. 251 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి రూ. 347.70 మొదటి టార్గెట్. తర్వాత రెండో టార్గెట్ వచ్చి రూ. 446.80 సెకండ్ టార్గెట్. తర్వాత రూ. 604.60 మూడో టార్గెట్. అది స్టాప్ లాస్ వచ్చి రూ. 157 స్టాప్ లాస్. ఇది కూడా మనకి 270 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అది తర్వాత ఇప్పుడు ఈ మార్కెట్లో చాలా వాలటైల్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. అది ఒకటే చెప్తాను, ట్రేడింగ్ తెలియని వాళ్ళు దయచేసి ట్రేడింగ్ అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే హెవీ వాలటైల్లో మీ డబ్బులు ఎందుకంటే ఒక సిస్టమాటిక్ ట్రేడింగ్ అనేది లేకపోతే డబ్బులు మొత్తం పోతాయి. అది గుర్తుపెట్టుకోండి. అంటే మన క్యాపిటల్ ప్లస్ మైనస్ అవుతూ ఉండి మనం అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉంటే అది వేరే విషయం. ఎప్పుడు మైనస్లోనే ఉండు, ఇక సంవత్సరం మొత్తానికి మైనస్లో ఉంటే టోటల్ మైనస్లో ఉంటాము. అలా ఉండకూడదు. మనకి జిగ్జాగ్గా ఉంటేనే మన పోర్ట్ఫోలియో ఎప్పుడు మెయింటైన్ అవుతూనే ఉంటుంది. నష్టం రాదని అనట్లేదు, వస్తుంది. వచ్చినా కూడా మన సిస్టమ్ అనేది సిస్టమాటిక్ అనేది ఉండాలి. ప్రాఫిట్స్ అంటే ఒక స్ట్రాటజీ వచ్చి మనకు ప్రాఫిట్లో ఉండాలి. అలా ఉంటేనే ట్రేడింగ్లో సక్సెస్ అవ్వగలము. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఒక లాంగ్ టర్మ్ ఒక స్టాక్ ఇస్తానని. ఇది వచ్చి ఒక 9 to 12 months చూడండి, 9 to 12 months ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి స్టాక్ నేమ్ వచ్చి ప్రకాష్ ఇండస్ట్రీస్. ప్రకాష్ అని ఉంటుంది, ప్రకాష్ ఇండస్ట్రీస్. ఈ స్టాకు ప్రకాష్ అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 135 రూపీస్ ఉంది. చూడండి, 135 రూపాయలు ఉంది. బై చేసుకోండి. ఇక్కడ వచ్చి ఒక 70% బై చేసుకోండి. చూడండి, 135 రూపాయల్లో 70%. మిగతా 30% వచ్చి ఒక 110 రూపాయలు ఆ రేంజ్ ఏదైనా వస్తే చూడండి, ఇన్ కేస్ ఏదైనా మార్కెట్ ఒక కరెక్షన్ వస్తే అక్కడ కొనుక్కోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం ఒక 70-75% మన క్యాపిటల్ని, అంటే క్యాపిటల్ కాదు, మన పోర్ట్ఫోలియోలో ఎంత ఒక స్టాక్ మనం పెట్టుబడి పెట్టగలమో ఆ అమౌంట్ ఇక్కడ ఆ 75% అనేది పర్సంటేజ్ అనేది ఒక స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 187 రూపాయలు మొదటి టార్గెట్, 251 రూపాయలు సెకండ్ టార్గెట్, 352 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 65 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా దాదాపు 23 సంవత్సరాల నుంచి ఉంది. 2400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం ఇస్తున్నాము. అదేలాగా మీకు ఆల్రెడీ మనం 18 వర్క్షాప్స్ కంప్లీట్ చేస్తున్నాం. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో క్లియర్గా ఉంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.